మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్ స్కోర్ పెంచుకునేందుకు కానివ్వండి, ఆల్రెడీ మీరు టెట్ క్వాలిఫై ఉంటే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉంటే డిఎస్సిలో మంచి ర్యాంకర్గా మారేందుకు కానివ్వండి, ఇప్పటి వరకు అసలు టెట్టే క్వాలిఫై కాలేని వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్ పుస్తకాల వల్ల మీకు ఏం ఉపయోగం ఉంటుంది కంప్లీట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ బుక్స్ని మీరు ఆర్డర్ చేసుకోండి. మీరు వీడియో పూర్తిగా చూస్తే 100% ఈ పుస్తకాల్లో ఉన్న దమ్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత చదువుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఈ పుస్తకాలు మీకు నేర్పిస్తాయి. ఇవి మన పుస్తకాలు, మన ద్వారా ఆర్డర్ చేసుకోండి. వీడియో లాస్ట్లో కంప్లీట్గా ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలనే ప్రాసెస్ మరొకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్లో ఆర్డర్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. బుక్స్ మొత్తం 3 పుస్తకాల కింద ఈ విధంగా సెట్ అనేది మీకు రావడం జరుగుతుంది. అసలు ఈ 3 పుస్తకాల్లో ఏంది కథ అనేది కంప్లీట్గా చూద్దాం. మొత్తం మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 3 పుస్తకాల సెట్ అనేది మీ ఇంటికే డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, బుక్స్ ఈ విధంగా ఉంటాయి. మొత్తం 3 పుస్తకాలు అనేవి. అసలు ఏ పుస్తకంలో ఏముంటుంది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. తెలంగాణలో మంచి సంఖ్యలోనే పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు. ఉన్న అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. మనకి వాల్యూమ్ 1 అంటే బుక్ 1. ఇక్కడ తెలంగాణ టీఆర్టీ టెట్ ప్లస్ డిఎస్సి, టెట్కి ఉపయోగపడతాయి, డిఎస్సి కూడా ఉపయోగపడతాయి. 2024 ఇక్కడ శిశు వికాసం పెడగాజీ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, దీన్నే డిఎస్సిలో క్లాస్ రూమ్ సైకాలజీ అంటాం. 3000 ప్రశ్నలు, తెలుగు కంటెంట్ 3000, తెలుగు మెథడాలజీ 600, ఇంగ్లీష్ గ్రామర్ 3000, ఇంగ్లీష్ మెథడాలజీ 600. ఇక్కడ అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు మనకి డిఎస్సిలో ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి, టెట్లో ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి, టెక్స్ట్ బుక్ల నుంచి మాత్రమే రావడం జరుగుతాయి. టెక్స్ట్ బుక్లని లైన్ టు లైన్ బిట్స్ కింద మార్చిన పుస్తకాలు. ప్రతి బిట్కి కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఉంటుంది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. చాప్టర్ వైజ్ మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కింద క్లిష్టత స్థాయిని బట్టి డివైడ్ చేయడం జరిగింది. గణితం కంటెంట్ 3000, పరిసరాల విజ్ఞానం 2000, సైన్స్ కంటెంట్ 4500, సోషల్ కంటెంట్ 4000. ట్రై మెథడ్స్ మనకి సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, గణితానికి సంబంధించి మెథడాలజీని ట్రై మెథడ్స్ అంటాం. అవి ఒక 3000 ప్రశ్నలు. బుక్లోని బిట్కు అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ రిఫరెన్స్గా ఇస్తున్న ఏకైక పుస్తకాలు. నేను ఒక విషయం మాత్రం బల్లగుద్ది చెప్పగలను, ఇటువంటి ప్రాక్టీస్ పుస్తకాలు తెలంగాణ స్టేట్లో ఎక్కడా కూడా లేవు. ఈ పుస్తకాలు మీకు 1 రోజులోనో 100 రోజుల్లోనో తయారు చేసిన పుస్తకాలు కాదు. టెట్ టాపర్ల చేత, డిఎస్సి టాపర్ల చేత, నిపుణుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ కొలువు సాధించిన వారి చేత రూపొందించిన పుస్తకాలు ఇవి. ఇక్కడ విద్యా దృక్పథాలు 2000 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ 3000. అదనంగా డిఎస్సిలో కొన్ని టాపిక్లు యాడ్ చేశారు కదా, అదనంగా యాడ్ చేసిన డిఎస్సి టాపిక్ని వాల్యూమ్ 3లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, చూశారు కదా. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకంలో అసలు ఏ విధంగా ప్రశ్నలు అనేవి ఉంటాయనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వాల్యూమ్ 1 వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. శిశు వికాసం పెడగాజీ, తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడాలజీ. ఏ టాపిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఉంటుందని పేజ్ నెంబర్లు అనేవి చెక్ చేయొచ్చు. ఫస్ట్ టాపిక్ సైకాలజీ, పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ పెరుగుదల, వికాసం, పరిణతి, పరిపక్వత, భావన ఇక్కడ కంప్లీట్గా చూసుకోండి. లెవెల్ 1 అంటే కొద్దిగా ప్రశ్నలు ఈజీగా ఉంటాయి. లెవెల్ 2 అంటే ప్రశ్నల క్లిష్టత స్థాయి కాస్త పెరుగుతుంది. లెవెల్ 3 అంటే క్లిష్టత స్థాయి మరికొంత ఇంక్రీజ్ అవుతుంది. లెవెల్ 4 అంటే ఇక్కడ మనకి కఠిన స్థాయి ప్రశ్నలు అన్నట్టు అర్థం. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినవి కూడా లెవెల్ 4లో యాడ్ చేయడం జరిగింది. ఈ అనేది లాస్ట్లో ఉంటుంది. ఓకే, ప్రతి ప్రశ్నకి చూస్తున్నారు మీరు అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ప్రతి ప్రశ్నకి కూడా కనిపిస్తూ ఉంటుంది. అకాడమీ టెక్స్ట్ బుక్లని బేస్ చేసుకుని రూపొందించిన పుస్తకాలు కాబట్టి వాళ్ళు టెట్లో ప్రశ్నలు అడిగినా కానీ, డిఎస్సిలో ప్రశ్నలు అడిగినా కానీ అకాడమీ టెక్స్ట్ బుక్లని మాత్రమే నిపుణులు ప్రామాణికంగా తీసుకుని ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. ఈ పుస్తకాలు ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ పరంగా ఒక వరంలా ఉపయోగపడతాయి. ఇక ముఖ్యంగా ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. ఆల్రెడీ ఎవరైతే సక్సెస్ సిరీస్ పుస్తకాలు ఇది వరకు తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు గతంలో ఆర్డర్ చేసుకున్న పుస్తకాలు అనేవి మీకు యూజ్ అవుతాయి. ఇక మొత్తంగా సైకాలజీ అంతా కంప్లీట్ అయిన తర్వాత తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి స్పీడ్గా మీకు 3వ తరగతిలో వానదేవుడా, బాలభీముడు, మన పండగలు, అమ్మ, ఇక్కడ బిట్ తయారు చేయడం అందరూ తయారు చేస్తారు, కానీ ప్రతి బిట్కి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఇవ్వడం గొప్ప. ఎందుకంటే మీకు ఆ బిట్కి సంబంధించి ఆన్సర్ రాంగ్ అని తెలిసినా, లేదా ఆ బిట్కి సంబంధించి ఏదైనా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏ డౌట్ వచ్చినా వెంటనే మీరు టెక్స్ట్ బుక్ తిరిగేసినట్లయితే వితిన్ సెకండ్స్లో మీకు అక్కడ మ్యాటర్ అంతా కూడా కనిపిస్తుంది. ఆ మ్యాటర్ అంతా కూడా మీరు చదువుకునేందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 3వ తరగతి అయిన తర్వాత 4వ తరగతి, 4వ తరగతి అయిన తర్వాత 5వ తరగతి, 5వ తరగతి అయిన తర్వాత 6వ తరగతికి సంబంధించి తెలుగుకి సంబంధించి ప్రశ్నలు చూడండి. ఇక్కడ కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇదంతా కూడా కామన్గా ఉంటుంది. నెక్స్ట్ 7వ తరగతిలో చదువు అనే పాఠ్యాంశానికి సంబంధించి కంప్లీట్గా
బిట్లు దానికి సంబంధించిన లాస్ట్లో కీ ఉంటుంది. ఫ్రెండ్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి ఈ ప్రాక్టీస్ పుస్తకాలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే టెక్స్ట్ బుక్ ప్లస్ ఈ ప్రాక్టీస్ పుస్తకాలు సాధించిన వాళ్ళు 100% కొలువు సాధించేందుకు ఇది ఒక వరంలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 9వ తరగతి తెలుగుకు సంబంధించి 9వ తరగతి తెలుగు, ఈ 9వ తరగతి తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్. ఇక్కడ బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు అదనపు మ్యాటర్లు ఏముండవు, మీరు టెక్స్ట్ బుక్లో చదివిందే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అర్థాలు, గ్రామర్కి సంబంధించి కూడా అన్నీ ఒక చోటకి తెచ్చి మీకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది. అర్థాలకు సంబంధించి సందులు సమాసాలు ఈ విధంగా అనమాట. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ లేదా తెలుగు బోధనా పద్ధతులు, తెలుగు పెడగాజీ ఏ విధంగానైనా పిలవచ్చు. తెలుగు మెథడాలజీకి సంబంధించి చూడండి 2వ టాపిక్ భాషా సమాజం, 3వ టాపిక్, 4వ టాపిక్ ఈ విధంగా ఉంటాయి. టాపిక్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూపించాలంటే టైం అనేది ల్యాగ్ అవుతుంది కాబట్టి అన్నం ఉడికిందా లేదా అనేది తెలియాలంటే ఒక మెతుకు పట్టుకుంటే సరిపోద్ది. ప్రతి మెతుకు పట్టుకుని చూపించవలసిన అవసరం లేదు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది పాయింట్ అనేది. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇక్కడ చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మొత్తంగా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే మనకి టెక్స్ట్ బుక్లు ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని బిట్స్ అనేవి మీకు ఇక్కడ ప్రాక్టీస్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి 2వ టాపిక్ టెన్సెస్ అనే టాపిక్ సంబంధించి ఆ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి ఏంటంటే అక్కడక్కడ మీకు ఎక్కడైతే వివరణ అవసరం అవుతుందో ఆ వివరణ కూడా లాస్ట్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కీ కింద చూసుకోండి వివరణ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కనిపిస్తుంది కదా, ఏ టాపిక్స్కి అయితే ఎక్స్ప్లెనేషన్ అవసరమో ఆ టాపిక్స్కి అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా గ్రామర్కి సంబంధించి కంటెంట్కి సంబంధించి బిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి లాస్ట్లో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి ఉండడం జరుగుతాయి. ఓకే, ఇక్కడ చూడండి కంప్లీట్గా కంటెంట్, అదేవిధంగా గ్రామర్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇంగ్లీష్ మెథడాలజీ ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 3rd టాపిక్, 4th టాపిక్, 5th, 6th, 7th ఈ విధంగా మొత్తంగా డివైడ్ అయి ఉంటుంది. 12th మనకి మొత్తం 12 టాపిక్స్ అయితే ఉన్నాయి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. వాల్యూమ్ 1లో 571 పేజీల పుస్తకం అయితే ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఇది గైస్ వాల్యూమ్ 1 ఈ విధంగా ఉంటుంది. ఇక వాల్యూమ్ 2 అంటే బుక్ 2 అన్నట్టు అర్థం చేసుకోవాలి మీరు. వాల్యూమ్ 2 అంటే బుక్ 2 అని చెప్పేసి అర్థం చేసుకోండి. బుక్ 2లో ఏముంటాయంటే మనకి గణితం కంటెంట్, పరిసరాల విజ్ఞానం, సోషల్ కంటెంట్, ట్రై మెథడ్స్. ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది. మ్యాథమెటిక్స్ పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ 3వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. 3వ తరగతి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు క్లిష్టత స్థాయిని బట్టి డివైడ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడైతే కీ అయిన తర్వాత వివరణలు అవసరం అవుతాయో మ్యాథమెటిక్స్కి సంబంధించి వివరణలు కూడా ఉంటాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా బిట్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ 5వ తరగతి మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే టాపిక్ వైజ్ ఉంటుంది, చాప్టర్ వైజ్ ఉంటుంది. ఒక టాపిక్ అనేది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ విధంగా ఉంటాయి కదా. ఈ విధంగా ఒక చోటకి తెచ్చే ప్రయత్నం. ఇక్కడ 5వ తరగతికి సంబంధించి చూడండి ఈ విధంగా కంప్లీట్గా మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి కంటెంట్కి సంబంధించి టెక్స్ట్ బుక్కి సంబంధించి ఏవైతే అకాడమీ టెక్స్ట్ బుక్లు ఉంటాయో అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ప్రతి పేజ్కి కనిపిస్తుంది చూడండి, ప్రతి బిట్కి కనిపిస్తుంది. 7వ తరగతి గణితం మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేదంతా కూడా 7వ తరగతి గణితానికి సంబంధించి దానికి సంబంధించిన కీ ఇచ్చిన తర్వాత వివరణ. మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఆ ప్రశ్నకి సంబంధించి వెంటనే 7వ తరగతిలో పేజ్ నెంబర్, 8వ తరగతిలో పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకోవడం, టక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదువుకుని ముందుకు వెళ్ళిపోవడం. నెక్స్ట్ 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతికి సంబంధించిన దత్తాంశ నిర్వహణ ఆ టాపిక్ అంతా కూడా ఒక చోటకి తెచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 7వ తరగతికి సంబంధించి దత్తాంశ నిర్వహణ అనే టాపిక్ సంబంధించి కానివ్వండి ఇక్కడ కంప్లీట్గా మీరు చెక్ చేసుకోండి. ఓకే గైస్, మ్యాథమెటిక్స్ అంతా కూడా ఈ విధంగా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే 9th, 10thలో లింక్డ్ టాపిక్స్ ఉంటాయో ఆ లింక్డ్ టాపిక్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గణితం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత పరిసరాల విజ్ఞానం. ఈ పరిసరాల విజ్ఞానం అనేది 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఈవీఎస్ను మనం పరిసరాల విజ్ఞానం అంటాం కదా. 3వ తరగతి ఈవీఎస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. కంప్లీట్గా ఈవీఎస్లో 3వ తరగతిలో ప్రతి ప్రశ్న కూడా ఏ పేజ్ నెంబర్ నుంచి తీసుకున్నారనేది ఉంటుంది. నెక్స్ట్ ఈవీఎస్ అంత అయిన తర్వాత సైన్స్ టాపిక్. ఈ సైన్స్ టాపిక్ అనేది పేపర్ 1, పేపర్ 2 ఇద్దరు కూడా యూజ్ అవుతుంది. 6వ తరగతి సైన్స్కి సంబంధించి కంప్లీట్గా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 లాస్ట్లో కీ ఉంటుంది. ఇక కామన్ ప్రతి సబ్జెక్టుకి సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ కణం నిర్మాణం, విధులు, వృక్షజాలం, జంతుజాలానికి సంబంధించి 9వ తరగతిలో 3వ పేజ్ నుంచి ఈ ప్రశ్న తీసుకున్నాం అని చెప్పేసి ఇస్తారు. ఓకే, ప్రతి ప్రశ్నకి కూడా పేజ్ నెంబర్ చూసుకోండి ఇక్కడ. దీనివల్ల మెయిన్గా మీకు టైం సేవ్ అవుతుంది. దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ వచ్చిన వెంటనే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుని చదువుకునేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ర్యాంకర్స్ కింద మారాలనుకుంటున్నారో టెక్స్ట్ బుక్లు చదివి ఈ పుస్తకాలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% మీకు ఎటువంటి సందేహం లేకుండా ఉపయోగపడతాయి. డిఎస్సి ర్యాంకర్స్ కింద మార్చే ఒక వరంగా దీన్ని మీరు భావించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించిన కంప్లీట్ 6వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. 6వ తరగతి నుంచి సోషల్ స్టడీస్కి సంబంధించిన కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. మెయిన్గా ఈ 3 పుస్తకాల సెట్ అనేది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1 వాళ్ళకి సంబంధించి 100% యూజ్ అయిపోతాయి, ఎటువంటి సందేహం లేదు. ఇక ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారో మీకు ఏవైతే కోర్ సబ్జెక్టులు ఉంటాయో కోర్ సబ్జెక్టుల ప్రకారం మీకు ఈ పుస్తకాలు అనేవి 70% వరకు యూజ్ అవుతాయి. మిగిలిన 30% అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఓన్గా చదువుకోవాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి 70% మాత్రమే యూజ్ అవుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్జిటి వాళ్ళకైతే 100% యూజ్ అవుతాయి. కంప్లీట్గా మనకి ప్రతి టాపిక్ సంబంధించిన సోషల్ బిట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ట్రై మెథడ్స్కి సంబంధించి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఏవైతే మెథడాలజీ బిట్స్ ఉంటాయి వీటిని ట్రై మెథడ్స్ అంటారు కదా. ఈ ట్రై మెథడ్స్కి సంబంధించిన కంప్లీట్గా బిట్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. 134 ప్రశ్నలు ఫస్ట్ టాపిక్లో ఉన్నాయి. ఆ 134 ప్రశ్నలకు సంబంధించిన కీ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ 2వ టాపిక్కి సంబంధించి ప్రశ్నలు అనేవి ఉంటాయి, మళ్ళీ దానికి సంబంధించిన కీ ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ట్రై మెథడ్స్కి సంబంధించి ఏవైతే మనకి టాపిక్స్ ఉంటాయో సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, గణిత మెథడాలజీ, ఈ మూడింటిని కలిపి ట్రై మెథడ్స్ కింద లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనం చూసినట్లయితే 839 పేజీల పుస్తకం అయితే ఇది 839 పేజీల వాల్యూమ్ 2 పుస్తకం అయితే ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, కంప్లీట్గా వాల్యూమ్ 2 అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక బుక్ 3 వాల్యూమ్ 3 పుస్తకం విషయానికి వచ్చినట్లయితే మనకి డిఎస్సిలో మాత్రమే ఉంటాయి ఈ టాపిక్స్ అనేవి. విద్యా దృక్పథాలు కానీ జీకే కానివ్వండి. ఈ విద్యా దృక్పథాలు జీకేతో పాటుగా మనకి తెలంగాణ డిఎస్సిలో కొన్ని టాపిక్స్ అదనంగా యాడ్ చేశాడు. అదనంగా యాడ్ చేసిన తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఆ టాపిక్స్ని ఈ పుస్తకంలో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, జీకేకి సంబంధించి జీకేలో ప్రముఖమైన దేశాల సమాచారం, ఆ ప్రముఖమైన దేశాలు ఏమిటి, దానికి సంబంధించిన బిట్స్ రూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తం చాలా టాపిక్స్ ఉంటాయి జీకేకి సంబంధించి 100కు పైగా టాపిక్లు. ఇక్కడ 20వ టాపిక్ చూడండి, ప్రపంచ దేశాలు, నగరాలు, పాత పేర్లు, కొత్త పేర్లు. ఈ టాపిక్కి సంబంధించిన ప్రశ్నలు మనకి స్టాండర్డ్ జీకే అనేది ఎప్పటికీ మారదు కాబట్టి స్టాండర్డ్ జీకేకి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 30వ టాపిక్ చూడండి, ఇదంతా కూడా 30వ టాపిక్. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. భారతీయ నృత్యాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జానపద నృత్యాలకు సంబంధించి ఈ విధంగా కంప్లీట్గా జీకే స్టాండర్డ్ జీకేకి సంబంధించిన టాపిక్స్ అన్నీ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ విషయం పరంగా మీరు మ్యాగజైన్స్ అనేవి ఫాలో అవ్వండి. వాటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మాత్రమే మీకు సరిపోవు, ఇంకా మీరు చదువుకోవాలి. అదనపు అంశాలన్నీ కూడా మీరు చదువుకోవాల్సిందే. కరెంట్ అఫైర్స్ విషయం పరంగా మీరు ఏదో ఒక మ్యాగజైన్ ఫాలో అవ్వండి, లేదా వార్తాపత్రికలు ఫాలో అవ్వండి, లేదా మంత్లీ మ్యాగజైన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, లాస్ట్ 6 months to 1 year కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనకి విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి చూసినట్లయితే విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టుకి సంబంధించి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ బిట్స్ అనేవి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక చాలామంది సార్ తెలుగు మీడియం పుస్తకాలు మాత్రమే ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. మిత్రులందరూ గమనించాలి, ఓన్లీ మీకు ఏవైతే పుస్తకాలు చూపించడం జరిగిందో 3 పుస్తకాలు ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు మీడియం పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అయితే మన దగ్గర లేవు. దయచేసి ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి. మనకి నెక్స్ట్ విద్యా దృక్పథాలన్నీ అయిన తర్వాత మనకి డిఎస్సిలో కొన్ని అదనపు టాపిక్స్ యాడ్ చేశారు. డిఎస్సిలో మనకి ఏవైతే తెలంగాణ, భూస్వరూపం, వనరులు ఇటువంటి విధంగా కొన్ని అదనపు టాపిక్స్ ఏవైతే డిఎస్సి సిలబస్లో యాడ్ చేశారో, పటాల అధ్యయనం, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఈ వాల్యూమ్ 3లో లాస్ట్లో ఇవ్వడం జరిగింది. విశ్వం మరియు భూమి ఇవన్నీ కూడా అదనపు టాపిక్స్. వాతావరణం, శీతోష్ణ స్థితికి సంబంధించి దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు. నెక్స్ట్ మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఈ టాపిక్స్ అన్నీ కూడా చెక్ చేయండి. ముస్లింల దండయాత్రకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా టాపిక్స్ అదనంగా యాడ్ అయిన టాపిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాల్యూమ్ 3లో. ఇంగ్లీష్కి సంబంధించి కూడా అదనంగా ఒక టాపిక్ యాడ్ చేసిన టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, సంభావ్యత అనే టాపిక్ సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్లో ఉన్న అదనపు టాపిక్ ఏవైతే ఉందో ఆ అదనపు టాపిక్ సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అనేవి ఇక్కడ మీకు శాంపుల్ కింద ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, ఓవరాల్గా చూసినట్లయితే వాల్యూమ్ 3కి సంబంధించిన పుస్తకం అనేది 285 పేజీలు అయితే ఉంది.
ఈ విధంగా ఈ 3 పుస్తకాల సెట్ అనేది మీకు ఇండియన్ రిజిస్టర్ పోస్ట్లో కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేసుకోవాలి కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. ఎస్జీడీ అభ్యర్థులకి 100% ఈ పుస్తకాలు 100% ఉపయోగపడతాయి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మీ కోర్ సబ్జెక్ట్ ప్రకారం 70% ఉపయోగపడతాయి. ఈ పుస్తకాలను మీరు ఆర్డర్ చేసుకునేందుకు 9989191997 ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 9989191997 ఈ నెంబర్కి గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, వాట్సాప్ కూడా ఇదే నెంబర్కి ఉంటుంది. 9989191997 మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. బుక్స్ ఆర్డర్ చేసుకునే పరంగా మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. మన టీం, మన రామ్ రమేష్ ఆర్మీ టీం రెస్పాండ్ అవుతుంది. మీకు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు 1150 రూపాయల అమౌంట్ అనేది గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకుని ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్కి మీరు అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ సెండ్ చేసినట్లయితే మా టీం వెరిఫై చేసుకుని మీ దగ్గర నుంచి అడ్రస్ అనేది తీసుకుంటారు. మీ దగ్గర నుంచి నిర్ణీత ఫార్మేట్లో అడ్రస్ అనేది కంప్లీట్గా తీసుకుంటారు. మీకు అడ్రస్కి సంబంధించిన ఫిల్ చేయడానికి ఒక లింక్ ప్రొవైడ్ చేసి ఆ లింక్లో మీ అడ్రస్ అంతా కూడా తీసుకుని దాన్ని వెరిఫై చేసి అప్రూవ్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బుక్స్ ప్రింటింగ్ కాస్ట్ అనేది భారీగా పెరిగింది. బుక్స్ ప్రింటింగ్ కాస్ట్ పెరగడం కారణంగా ఎంఆర్పి ప్రైస్ అనేది 1750 రూపాయలకు పైగా ఉంది. కానీ ఇక్కడ అమౌంట్ అనేది మీకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో 1150 రూపాయలకి మీకు 3 పుస్తకాల సెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు మార్కెట్లో కంపేర్ చేసుకోండి. ఇతర ఏ పబ్లికేషన్లో కూడా ఫుల్ సెట్కి సంబంధించిన పుస్తకాలు అనేవి 2000, 2500 ఈ రేంజ్లో ఉన్నాయి. మన పుస్తకాలు ప్రాక్టీస్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్లు మీరు చదివి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయ్యి ఈ ప్రాక్టీస్ పుస్తకాలు చేసినట్లయితే 100% మీరు ర్యాంకర్స్గా మారే అవకాశం ఉంటుంది. మెయిన్గా టెట్ క్వాలిఫై కాలేని వాళ్ళకి టెట్ క్వాలిఫై అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఎవరైతే డిఎస్సికి సంబంధించి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. బుక్స్ అనేవి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత 7 వర్కింగ్ డేస్, ఓకే 7 వర్కింగ్ డేస్ ఈ లోపు మీకు బుక్స్ అనేవి రీచ్ అవుతాయి. కాబట్టి మీ అమౌంట్ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్. బుక్స్ మీ దాకా రీచ్ అయ్యే వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మన టీం తీసుకుంటుంది, రామ్ రమేష్ ఆర్మీ అనేది. మీరు మన ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. 9989191997 ఏ డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేయండి. తెలుగు మీడియం పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, గమనించండి. 1150 రూపాయల అమౌంట్ అనేది పే చేయడం, గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ తీసుకుని ఇదే నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేయడం. కంప్లీట్గా మన టీం మీ దగ్గర నుంచి అడ్రస్ తీసుకుని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ కంప్లీట్గా ప్రాసెస్. జూలైలో డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయడానికి కనీసం ఒక 2 నెలల పాటు మంచిగా మీరు ప్రాక్టీస్ చేసుకునేంత సమయం ఉంది. కాబట్టి సమయం వృధా చేయకుండా ఈరోజే మీరు ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.